కొన్నేళ్ల పాటు నిశ్శబ్దంగానే ఉన్న దాయాది దేశం మళ్లీ రెచ్చిపోతోంది. ఆపరేషన్ సింధూర్ తరువాత అంతా గప్చుప్గానే కనిపించిన పాక్ ఆర్మీ చీఫ్ అమెరికా పర్యటన, పాకిస్తాన్ లో చమురు వెలికితీతకు సంబంధించి డొనాల్డ్ ట్రంప్ ప్రకటనలతో ఉత్సాహం రెట్టింపైంది. ఇన్నాళ్లు చైనా తమ మిత్రదేశమని, చైనాతో స్నేహం హిమాలయం అంతా ఎత్తైనదని, దేనికన్నా మధురమైనదంటూ చట్టాపట్టాలేసుకున్న పాకిస్తాన్ ఇప్పుడు సీన్ మార్చేసింది. ప్లేట్ తిప్పేసి అమెరికాతో స్నేహం, చమురు నిల్వల వెలికితీతపై మాట్లాడుతోంది. భారత బలగాల దాడులతో కకావికలమైన ప్రాంతాలను పునరుద్ధరించుకునే పనులపై దృష్టి పెట్టింది. ట్రంప్ మన దేశంపై విధించిన 50% సుంకాలు తమ దౌత్య విజయంగా కూడా పాకిస్తాన్ భావిస్తోంది. ట్రంప్ మనల్ని దూరం పెట్టి పాకిస్తాన్ను చేరడదీయడం వారికి కొండంత ధైర్యాన్ని ఇస్తోంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ తొలిసారి కాల్పుల విరమణ ఉల్లంఘనకు కూడా తెగబడినట్టు వార్తలు వస్తున్నాయి. జమ్మూ కాశ్మీర్లోని పూంచ్ సెక్టార్ సమీపంలోని నియంత్రణ రేఖ వెంబడి పాక్ సైనికులు కవ్వింపు చర్యలకు పాల్పడ్డారని, భారత సైనిక పోస్టులపై పాక్ రేంజర్లు కాల్పులకు ఒడిగట్టారని, దీంతో అప్రమత్తమైన భారత బలగాలు దాయాది సైన్యం చర్యలని సమర్థవంతంగా తిప్పికొట్టాయని, ఇరు సైన్యాల మధ్య 15 నిమిషాల పాటు కాల్పులు కొనసాగినట్టు పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. పాకిస్తాన్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందంటూ జరుగుతున్న ప్రచారంపై ఇండియన్ ఆర్మీ స్పందించింది. అలాంటిదేమీ జరగలేదని సైన్యం స్పష్టం చేసింది. ఈ మేరకు ఒక ప్రకటనను విడుదల చేసింది. పూంచ్ సెక్టార్ ప్రాంతంలో కాల్పుల విరమణ ఉల్లంఘన జరిగిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఇది అవాస్తవం. నియంత్రణ రేఖ వెంబడి ఎటువంటి కాల్పుల విరమణ ఉల్లంఘన జరగలేదు. దయచేసి ఇలాంటి తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయకండి అంటూ ఇండియన్ ఆర్మీ ప్రకటించింది. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా పాకిస్తాన్ గడ్డపై ఆశ్రయం పొందుతున్న ఉగ్రవాద శిబిరాలను భారత దళాలు ధ్వంసం చేశాయి. దాడులలో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమవడంతో పాటు ఉగ్రవాద శిబిరాలు, ట్రైనింగ్ క్యాంపులు పూర్తిగా తుడిచిపెట్టుకుపోయాయి. ఆపరేషన్ సింధూర్ దెబ్బకు పాక్లోని ఉగ్ర సంస్థలు కోలుకోలేని నష్టాన్ని చవిచూశాయి. కీలక నేతలు కూడా హతమైనట్లు వార్తలొచ్చాయి. అయితే ఆపరేషన్ సింధూర్ ముగిసి 3 నెలలు గడిచింది. దీంతో ధ్వంసమైన శిబిరాలు, స్థావరాలను మళ్లీ నిర్మించుకునేందుకు ఉగ్రవాద సంస్థలు పావులు కదుపుతూ ఉన్నాయి. అందుకోసం నిధులు సేకరించే పనిలో పడుతున్నట్టు సమాచారం. 2015లో నిర్మించిన ఈ హెడ్ క్వార్టర్స్ ను యువకులను ఉగ్ర సంస్థల్లోకి రిక్రూట్ చేసుకోవడం, వారికి ట్రైనింగ్ ఇవ్వడం కోసం ఉపయోగించేవారు. ఈ విరాళాలకు సంబంధించి జైషే మహమ్మద్ ఉగ్ర సంస్థ సోషల్ మీడియాలో ఉర్దూలో ఒక పోస్ట్ చేసింది. జైషే సంస్థ తమ కార్యకలాపాలను ముమ్మరం చేస్తూ ఉండగా, మరొక వైపు సరిహద్దు ఉగ్రవాదానికి పాకిస్తాన్ మద్దతు కొనసాగిస్తోంది. ఇటీవల భారత్ చేపట్టిన ఆపరేషన్ సింధూర్ లో ధ్వంసమైన మౌలిక సదుపాయాలను పునర్నిర్మించడంలో ప్రధాన ఉగ్రవాద సంస్థలకు పాకిస్తాన్ చురుకుగా సహాయం చేస్తోంది. గత 90 రోజుల్లోనే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ పీఓకే అంతటా 15కు పైగా ఉగ్రవాద శిబిరాలు, లాంచ్ ప్యాడ్లు ఏర్పాటయ్యాయి. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్, ఇతర ప్రభుత్వ సంస్థల సహాయంతో ఈ శిబిరాలను పునర్నిర్మిస్తున్నట్లు నిఘా వర్గాలు చెబుతున్నాయి. ఇవి భారత దాడుల్లో మరణించిన ఉగ్రవాదుల పట్ల సానుభూతి చూపడమే కాకుండా ఇప్పుడు వారి నెట్వర్క్ ను పునరుద్ధరించేందుకు పూర్తిగా మద్దతునిస్తున్నాయి. పలు కీలక ప్రదేశాల్లో శిబిరాలను పునర్నిర్మిస్తూ ఉన్నారు. అదనంగా జమ్మూ ప్రాంతంలోని మస్రూర్ చాప్రార్ వెంట అంతర్జాతీయ సరిహద్దు వెంబడి 4 లాంచ్ ప్యాడ్లు, డ్రోన్ సెంటర్ కూడా పునరుద్ధరిస్తున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. భారత దళాల దెబ్బకు తీవ్రంగా దెబ్బతిన్న ఈ ఉగ్రవాదులు ఇప్పుడు నిఘా నుంచి తప్పించుకోవడానికి, ఉగ్రవాద సామర్థ్యాలు బలోపేతం చేయడానికి కొత్త పద్ధతులు, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగిస్తూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ కొనసాగుతుందని భారత్ ప్రకటిస్తూ ఉండడంతో భద్రతా బలగాల నుంచి మరిన్ని దాడులు జరుగుతాయని ఉగ్రవాదులు భయపడుతూ ఉన్నారు. భారీ ప్రాణ నష్టాన్ని నివారించడానికి ఉగ్రవాదులు ఇప్పుడు ఒక శిబిరంలో దాదాపు 2 డజన్ల మంది ఉగ్రవాదులకు వసతి కల్పించే చిన్న శిబిరాలను నిర్మిస్తూ ఉన్నారు. గతంలో ఒకే శిబిరంలో ఈ సంఖ్య 5 రెట్లు ఎక్కువగా ఉండేది. ఉగ్రవాదుల కదలికల సరళి కూడా మారిందని నిఘా వర్గాలు చెబుతూ ఉన్నాయి. వారు ఇప్పుడు కవచాలుగా ఉపయోగించుకునేందుకు తమ శిబిరాల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలను చేర్చుకుంటున్నారు. డ్రోన్లు, నిఘా పరికరాల వాడకంతో శిక్షణ ఇచ్చే శిబిరాలు దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఉన్నాయి. రాడార్లను మభ్యపెట్టడం, ఉపగ్రహ మాస్కింగ్, ఇతర అధునాతన సాధనాలను ఆయా శిబిరాల్లో ఏర్పాటు చేస్తున్నారని సమాచారం. నిఘా వర్గాల అంచనాల ప్రకారం ఈ పునర్నిర్మాణానికి ISI 100 కోట్లకు పైగా పాకిస్తాన్ రూపాయలను కేటాయించిందని సమాచారం. ఇదిలా ఉంటే పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ మరొకసారి అమెరికా పర్యటనకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ నెల రోజుల్లో 2 సార్లు ఆసిమ్ మునీర్ అమెరికా పర్యటన చేయడం వెనుక అమెరికా ఏదో కొత్త ఆలోచనలు చేస్తున్నట్టుగా చెబుతున్నారు.
దాన్ని అమలు చేసే పనిని ఆసిమ్ మునీర్కు అప్పచెప్పినట్టు కనిపిస్తోంది. తాను ఇప్పటికే చైనాకు కూడా వెళ్లి రావడం, ముందే నిర్ణయించుకున్న శ్రీలంక, ఇండోనేషియా పర్యటనలు రద్దవడం వెనుక ఏదో ప్లాన్ నడుస్తోందని చెబుతున్నారు. ఇన్నాళ్లు నిశ్శబ్దంగా ఉన్న పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కూడా మళ్లీ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడం చేశారు. ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్ సహా పలు ప్రావిన్స్ లో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. నిజానికి జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దే 6 ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ కాశ్మీర్ అంశంపై మరొకసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశారు. కాశ్మీరీ ప్రజల కోరిక మేరకే ఈ సమస్య పరిష్కారం కావాలని షహబాజ్ షరీఫ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. కాశ్మీర్ విషయంలో న్యాయమైన పరిష్కారం లభించడం అనేది పాకిస్తాన్ విదేశాంగ విధానం కట్టుబడి ఉంటుందంటూ మళ్లీ పాత పాటే పాడారు. ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ 2019 ఆగస్టు 5వ తేదీన భారత్ తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా అంతర్జాతీయ సమాజం చర్యలు తీసుకోవాలని షహబాజ్ షరీఫ్ నోరు పారేస్తున్నారు. ఒకవైపు సీమాంతర ఉగ్రవాదానికి కాలు దువ్వుతూనే భారత్తో చర్చలకు సిద్ధమంటూ అంతర్జాతీయ వేదికలపై పాక్ నేతలు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నారు. కాశ్మీర్ భారత్లో అంతర్భాగమని చెబుతున్నప్పటికీ పాకిస్తాన్ మాత్రం దాన్ని పట్టించుకోకుండా ఇదే అంశంపై పదే పదే భారత్తో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. కాశ్మీర్ విషయంలో పాకిస్తాన్ తో ఎలాంటి చర్చలు జరిపేది లేదని ఇప్పటికే భారత్ ఆ దేశంతో పాటు అనేక అంతర్జాతీయ వేదికలపైన స్పష్టం చేసింది. అయినప్పటికీ పాక్ నేతలు అటు తిప్పి ఇటు తిప్పి మళ్లీ కాశ్మీర్ ప్రస్తావన తెస్తూ రెండు దేశాల మధ్య కొత్త వివాదాలకు ఆజ్యం పోస్తున్నారు. మరొక వైపు భారత్ పాకిస్తాన్ ఉద్రిక్తతల అంశంపై పాకిస్తాన్ ఉప ప్రధానమంత్రి ఇషాక్ దార్ కూడా మాట్లాడారు. తాము పొరుగున ఉన్న దేశాలతో స్నేహంగా ఉండాలని కోరుకుంటున్నామని వెల్లడించారు. పొరుగు దేశాలతో ఘర్షణలు, వివాదాల కంటే దౌత్యపరమైన సంబంధాలు, చర్చలకే ప్రాధాన్యతను ఇస్తామని తేల్చి చెప్పారు. అదే సమయంలో ఎవరైనా తమపై దాడి చేస్తే మాత్రం అందుకు గట్టిగా బదులు ఇస్తామని ఇషాక్ దార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. పాకిస్తాన్ పై ఎవరైనా దురాక్రమణకు పాల్పడితే వారికి గట్టిగా బదులు ఇచ్చేందుకు తమ సైనిక దళాలు ఎళ్లవేళలా సిద్ధంగా ఉంటాయని స్పష్టం చేశారు. లోపలే రగులుకుంటున్నట్టుగా పాకిస్తాన్ లో మళ్లీ ఉగ్రవాదుల కదలికలు మొదలయ్యాయి. దీనంతటికీ కారణం అమెరికాయే అవ్వడం మాత్రం నిజం. ఎందుకంటే అమెరికాకు ప్రస్తుతం పాకిస్తాన్, బంగ్లాదేశ్ ప్రాంతంలో ఓ నమ్మకమైన, తాను చెప్పినట్టు వినే విధేయుడు కావాలి. అందుకు పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్న దేశాల మద్దతు చాలా అవసరం. అందుకే ట్రంప్ పాకిస్తాన్ కు నిధులు విడుదల చేయడంతో పాటు ఆయుధాలు కూడా సమకూర్చుతారని హామీ ఇచ్చినట్టు సమాచారం. ఆసిమ్ మునీర్ ను పాకిస్తాన్ అధ్యక్షుడుగా గెలిపించడం విషయంలో అమెరికా మంతనాలు జరుగుతున్నాయని సమాచారం. ట్రంప్ అలసుతో పాకిస్తాన్ మళ్లీ భారత్ ను రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోంది. ఏదో విధంగా యుద్ధాలను ఆపడం చేస్తున్న తనకు నోబెల్ శాంతి బహుమతి రావాలని పట్టుబడుతున్నాడు ట్రంప్. దానికి తానా అంటే తందానా అనే దేశాలను చేరదీస్తూ ఉన్నాడు. IMF నుంచి నిధులు విడుదల చేయించడం లాంటివి చేస్తూ ఉండడంతో పాకిస్తాన్ మళ్లీ మన దేశంపై కుట్రలకు పాల్పడుతోందని అంటున్నారు విశ్లేషకులు. ఏదో విధంగా కాశ్మీర్ సమస్యను కదిలించి దానికి తామే మధ్యవర్తిత్వం వహించాలని ట్రంప్ చేస్తున్న ప్లాన్ తో పాకిస్తాన్ కు ప్రాణాలు లేచి వచ్చినట్టుగా ఫీల్ అవుతోంది.